యాష్ ముఫారా గారు ఈ మొత్తం అన్నిటిని కూడా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మనం ఈ కంపెనీ పనులు చేయాలంటే ఎవరెవరి మీద పెడతారు? ఇంతవరకు పెట్టే కదా కంపెనీ ఆల్రెడీ సమస్యలు కొని తెచ్చుకునేటప్పుడు తను స్వయంగా అనేకమైనటువంటి కొన్ని కీలకమైన దశల్లో తన యొక్క పాత్ర, తన యొక్క హ్యాండ్ ఉండి అన్ని పర్ఫెక్ట్ గా చూసుకోవడం అనేది ఒక స్థాయి వరకు అది తప్ప. దాన్ని మనం కంపెనీ లేదని మనం అంటే మన ఎదురుగా కనిపించలేనప్పుడు అది లేదని అనుకుంటామా? ఆ సైలెన్స్ ని మనం ఇంకో రకంగా అనుకుంటామా? కాదే, ఎందుకు అలా అనుకోవాలి? ఇంకొక పాయింట్, సరే మనం రాలేంది, ఇప్పుడు మనం ఉన్నాం. విక్టరీ విత్ యాష్ అనేది మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందరూ కూడా ఎవరికి వాళ్ళు కేవైసీ ఇవన్నీ చేసుకుంటున్నారు. ఈ టైంలో మనకి పర్టికులర్ గా వచ్చేటువంటి విషయాలు కొన్ని చెప్పేందుకు కొన్ని అంతగా అవసరం లేనప్పుడు దేనికిప్పుడు మనం ఎందుకు అని. ఇప్పుడు విక్టరీ విత్ యాష్ లో అందరూ కేవైసీ చేసుకునేటప్పుడు మనం చెప్పేటువంటి విషయాల మీద వాళ్ళకి ఆసక్తి కూడా ఉండాలిగా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఏదో ఒక విషయం చెప్తాం, మీకు ఆసక్తి లేకుండా నేను అవసరమైనటువంటి అద్భుతమైన విషయాలు మీకు చెప్పినప్పుడు కూడా మీకు ఆసక్తి లేకపోతే నేనేం చేయను? సో మీకేంటంటే మీకు కొంత అనురక్తి, మీకు ఆసక్తి ఉండాలి. దాని మీద ఇంట్రెస్ట్ అనేది మీకు ఉండేటప్పుడు మనకి చెప్పేటప్పుడు కూడాను మనకు ఆల్రెడీ ఏదైనా విషయం చెప్పగలుగుతాం. ఇప్పుడు మీకు ఆసక్తి లేనప్పుడు ఏ విషయం చెప్తారు? యాష్ ముఫారా గారు ఎప్పుడు కూడాను చెప్తున్నాను కదా, యాష్ ముఫారా గారు ఆల్రెడీ ఈ కంపెనీని ఆల్రెడీ దీనిలో అద్భుతంగా చూపించడానికి చేసేటువంటి ఎన్ని ఉన్నాయి మీకు అర్థమవుతుందా? ఈ కంపెనీలో ఆల్రెడీ ఉండేటువంటి లీగల్ ఛాలెంజెస్, ద మెయిన్ ఏంటంటే లీగల్ ఛాలెంజెస్ నుంచి అనేకమైనటువంటి ట్విస్టులు, అనేకమైనటువంటి ఎప్పటికప్పుడు మీకు ఉండేటువంటి దీంట్లో తీసుకుంటూ ఇలాగ మీకు ఆల్రెడీ ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభతో కూడినటువంటి ఆట ఆడుతున్నారు. ఇది ఎంతమందికి తెలుసు? ఇప్పుడు కంపెనీ యొక్క యాష్ ముఫారా గారు ఆడుతున్నటువంటి ఆటని మనం గమనిస్తున్నారా? మీకు చాలా మంది ఏంటంటే ఆట మీకు ఏంటంటే ఆయన వెళ్ళేటువంటి తీరులో ఆయన ఎక్కడైనా దీంట్లో ఎక్కడైనా మనకి ఇబ్బందులు ఏమైనా మనకు ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ వెళ్తున్నారు. మీరు అందుకే చెప్తున్నాను నేను. అదే మనం ఇంకెక్కడైనా మనం చూసామంటే అది అద్భుతం అంటాం. కానీ మన కంపెనీలో మనం జరుగుతుండేటువంటి అద్భుతాల్ని మనం గమనించకపోవటం మన తప్పదు. రేపు సెషన్ లో మళ్ళీ మనం ఓఎస్ గురించి గురించి మనం టాపిక్ తీసుకున్నాం. సో తీసుకున్నాం సార్, చెప్పాలి. ఎందుకంటే వేరే మీకు ఎందుకంటే ఏదైతే ఉందో మనం ఆల్రెడీ ఆ ఓన్ న్యూస్ వీటి గురించి, అలాగే ఇంకా ఏమైనా లెఫ్ట్ ఓవర్ థింగ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఆల్రెడీ మన కమ్యూనిటీకి మన వంతు బాధ్యతగా మన వాళ్ళందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం తెలుసుకునేటువంటి కొన్ని విషయాలని మన వాళ్ళకి అందరికీ ఉంచడం. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది తప్పు అది ఒప్పు అనుకుంటే ఏది చెప్పలేం. కంపెనీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు హాయిగా మీరు నిద్రపోవాల్సింది ఏంటంటే, మనము ఆల్రెడీ పొత్తిళ్లలో ఉండేటువంటి ఒక బిడ్డ మాదిరిగా మనం ఉన్నాం. ఎవ్వరు కంపెనీ గురించి భయపడాల్సిన పని లేదు. నేను అదే చెబుతున్నాను. కంపెనీ ఎలా ఉన్నా కూడా మనం చాలా ప్రొటెక్టెడ్ గా ఉన్నాం అంటే అర్థం చేసుకోండి ఎంత ప్రొటెక్టెడ్ గా ఉన్నాము. ఎందుకంటే కంపెనీ యొక్క ఆల్రెడీ కంపెనీ, ఎందుకంటే ఒక పాయింట్ మీరు ఒక మంచి మాట చెప్తాను. ఇప్పుడు యాష్ ముఫారా గారికి మీరు అనుకుంటున్నారు మనం ఆల్రెడీ నేను నా వీధిలోనే చెప్పుకోవాలి, యాష్ ముఫారా గారు ప్రపంచానికి చెప్పుకోవాలి, ఇది ప్రపంచానికి చెప్పుకోవాలి. ప్రపంచమేమో కంపెనీ గురించి ఎదురు చూస్తోంది. ఈ లీగల్ ఛాలెంజెస్ అన్ని ఈయన ఎలా ఫేస్ చేస్తాడు, ఈ కంపెనీ ఎలా వస్తుంది అనేది ఆట యాక్చువల్ గా చెప్పాలంటే మనం ఆల్రెడీ ప్రేక్షకులుగా మనం చుట్టూ చూస్తున్నాం. ప్లేయింగ్ ఎవరు చేస్తున్నారంటే ఆట ఆయన ఆడుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. అతని ఆట తీరును మనం గమనించాలి. కాబట్టి అతను ఇచ్చేటువంటి అతని యొక్క ఆడే తీరుని మనం అది గమనించండి. సో కంపెనీ మీద ఉండేటువంటి సందేహాలు, డౌట్లు మనకొద్దు. ఎందుకంటే కంపెనీ నిజంగా చెప్పాలంటే కంపెనీ ఒకవేళ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టయితే కంపెనీ యాష్ ముఫారా గారు మనం ప్రాబ్లమ్స్ లో ఉన్నామని చెప్పేవారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని దాటాం. ఇక్కడ విక్టరీ విత్ యాష్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇట్స్ కేవైసీ మన కంప్లీషన్ అయిపోతుంది. ఇంకొక పక్క ఓఎస్ లో అనేకమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఓఎస్ లో ఉండేటువంటి కదలికలు కనిపిస్తున్నాయి. తర్వాత యూ డోంట్ కమ్ టు ద ఎండ్. మంచి ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే మనం ఆల్రెడీ కమ్ టు ద క్లైమాక్స్. ఇప్పుడు విక్టరీ విత్ యాష్ అనేది మనకు స్టార్ట్ అవడం అనేది ఉంది. నెక్స్ట్ మనకు ఆల్రెడీ లాంచింగ్ ప్రాసెస్ ఉంది. అంటే మనకి బ్లూ ప్రింట్ ప్రతి ఒక్కటి అది ఎవరు చెప్పాలి? మనకి యాష్ ముఫారా గారు చెప్పాలి. కాబట్టి యాష్ ముఫారా గారు రావడం అనేది కంపెనీ యొక్క యాష్ ముఫారా గారికి అనివార్యం. అండ్ యాష్ ముఫారా గారు మనకి ఒక సరైనటువంటి డైరెక్షన్ లో మనకి తీసుకెళ్తారని విశ్వాసంతో మనం హ్యాపీగా కూల్ గా ఉండాలి. ఈ రోజు రేపు అనేటువంటి పదాలు, ఎందుకంటే ఒక టెక్నాలజీలో ఒక కంపెనీ తీసుకెళ్తున్నప్పుడు అనేక అంశాలు ఉంటాయి. ఈ రోజు మనం ఆల్రెడీ బహిర్గతం చేసేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పలేరు. ఎందుకంటే మీకు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అవతల వారు అలర్ట్ అవ్వచ్చు. కంపెనీకి ఉండేటువంటి కొన్ని స్ట్రాటజిక్ కొన్ని ఆల్రెడీ రహస్యమైనటువంటి కొన్ని చర్యలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడాను మీరు బాహాటంగా బయటికి పెట్టి చెప్పేటువంటి కంపెనీ ఏ ప్రపంచంలో ఏ కంపెనీ అయినా సరే మీకు బాహాటంగా మీరు చెబుతుందా? ఎవ్వరికీ చెప్పదు. అలా చెప్పిందంటే ఆ కంపెనీ ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ అవుతుంది. సార్ మొత్తం కంపెనీస్ ఇప్పుడు మనం చూసినటువంటి ఏవైనా సరే వాళ్ళందరూ టెక్నాలజీ అంతా కూడా ఒకసారి రెడీ చేసుకుని డైరెక్ట్ గా మార్కెట్ లోకి వచ్చేస్తారు. వాళ్ళు ఏది ఇంటిమేషన్ ఇవ్వరు.
మన కంపెనీ మాత్రమే చెప్తుంది బయటికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతిదీ కూడాను మనం అంటే యాష్మఫారే గారు మనకి కూర్చొని చెప్పడానికి మనం నేను అనేది అంటే మనం తెలుసుకున్నందువల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఇక్కట్ల కంటే మనం కంపెనీ యొక్క ప్రాసెస్ కంపెనీ అప్రోప్రియేట్ టైంలో మనకి చెప్పాలి. అంటే మనకి చెప్పకుండా వెళ్ళదు కదా, రాకుండా చేయదు కదా. లాంచింగ్ అయిందంటే మనం ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ గా ఉండేటువంటి స్టెబిలిటీని చూసే కదా మనం వెళ్తాము. ఏదో రకంగా మీకు అవన్నీ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కదా. ఇక్కడ మీకు ఒక ఏర్పాటు జరగాలంటే మీరు అర్థం ఏంటి, ఇక్కడ టెక్నికల్ గా చూసుకోవాలి అండ్ లీగల్ టర్మ్స్ లో చూసుకోవాలి అండ్ ఫైనాన్షియల్ గా ఉండేటువంటి ఒక వన్ వే డిస్ట్రిబ్యూషన్ మెథడ్ చూడాలి. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ ని మీరు ఎందుకు చిన్నగా అనుకుంటున్నారు? ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఒక 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 అన్ని కంట్రీలకి ఉండేటువంటి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి ఉంటుంది. అక్కడ 10 మందే ఫౌండర్స్ ఉన్నారు కదా, ఆ కంట్రీని వదిలేలేరు కదా. అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ ఉండేటువంటి వాటికి ఈ మానేయలేరు కదా. సో ఇవన్నిటిని మీరు మేనేజ్ చేసుకొని చెయ్యటం అనేది మీరు ఇక్కడ ఏమంటే కొన్ని కంట్రీస్ వరకే ఉండేటువంటిదే, చిన్న చిన్న మామూలుగా ఉండేటువంటి చిన్న చిన్న కంపెనీలు ఆ సైజులో ఉండేటువంటివే సంవత్సరాలు పడుతుంది. కంపెనీలు ఆల్రెడీ తెరిస్తే పోతున్నాయి. మీరు ఈ కంపెనీ దగ్గరకు వచ్చేసరికల్లా ఇంత పెద్ద దీంట్లో ఇంత లాంగ్యూటీ ఉంది, స్టాండర్డ్ ఉంది కంపెనీలో. ఈ కంపెనీలో మీరు ఆట చాలా క్లియర్ గా ఉంది. మీరు ఒకవేళ నిజంగా లేకపోయినట్టయితే మనం అక్కర్లా ఈ పాటికి ఏ కంపెనీ అయితే మనకి ఆల్రెడీ ఉందో, ఏ కోర్టులు అయితే ఉన్నాయో, గవర్నమెంట్స్ ఉన్నాయో, ఈ పాటి కంపెనీ వాటి మీద ఈ పాటికి చెప్పేవారు, మీరు నేను ఎందుకు. సో ఇవన్నీ కూడా రవ్వంతా కూడా మన మీద బురద చల్లడానికి, మనల్ని ఆక్షేపించడానికి వీలు లేనటువంటిగా కంపెనీని చాలా రసోత్తరంగా మీకు కంపెనీని తీసుకెళ్లబోతున్నారు. ఎందుకంటే కీలకమైన దశల్లో మనకి డిసెంబర్లోనే మనకి కొన్ని కీలకమైన దశల్లో ఉండడం అనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఆల్రెడీ చోటు చేసుకోవటం వలన, అవి కూడా కంపెనీకి పరమైనటువంటి ఉండడం వలన మాత్రమే కొంత మనకి ఆల్రెడీ వాటిల్లో జాప్యం జరిగింది. కానీ కంపెనీ యొక్క ప్రతిదీ కూడాను ఒక కన్స్ట్రక్టివ్ గానే ఉందని మీరు విశ్వసించండి. పాజిటివ్ గా ఉంది, కన్స్ట్రక్టివ్ గా ఉంది అండ్ క్లైమాక్స్ కి ఆల్రెడీ వచ్చింది. మనం అందరం కూడా గెలిచిపోతాం. మనం 100% మనము గెలిచి ఉన్నాం. వీఆర్ సక్సెస్ఫుల్ ఫౌండర్స్. కాబట్టి కంపెనీ ఆల్రెడీ 2025 మిగిల్చినటువంటి అనుభవాలు, అనుభూతులు కూడా గొప్పవి, వెరీ వెరీ కన్స్ట్రక్టివ్ అండ్ 26th జనవరి ఈజ్ స్టార్టింగ్ అమేజింగ్, అద్భుతం. మనం ఏమంటే నాకు ఒక పండుగ, ఇప్పుడు నాకు తెలుగు వాళ్ళమే, మేము ఇక్కడ నాకు భోగికి వస్తే బాగుండు, సంక్రాంతికి వస్తే బాగుండు, మనమేమో క్రిస్మస్కి వస్తే బాగుండు అనుకుంటాం. మనం అనుకునేటువంటి ఒక డేటెడ్ గా ఒక డేట్ కి ఒక దీనికి ఫిక్స్ చేసేటువంటిది కాదు వ్యవస్థ. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉంటే అప్పుడే డెలివరీ అవుతుంది. అంతేగాని ఒక టైం పెట్టుకొని డెలివరీ చేయదు, ఒక డేట్ పెట్టుకొని డెలివరీ చేయదు కంపెనీ ఆల్రెడీ. ఎందుకంటే కంపెనీకి అన్ని సమకూడినప్పుడు, అన్ని అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా చెట్టుకున్న పండు ఎలా రాలుతుందో, ఎంతైతే మధురంగా ఉంటుందో అంత మధురమైనటువంటి వాటిని కూడా మనం చూడబోతున్నాం. సో బీ కూల్ అండ్ బీ బ్రేవ్. అందరూ కూడా ధైర్యంగా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే కంపెనీలో మీరు ఎవరైనా మీరు కంపెనీలో ఉండేటువంటి ఎక్కడైనా బ్రేక్ అంటే ఎక్కడైనా డ్యామేజ్ ఎక్కడైనా ఉన్నవి అని అనిపిస్తే అప్పుడు మీ కంపెనీ మీద మీరు సందేహపడవచ్చు. సందేహం లేని చోట మనం అనవసరమైనటువంటి భయాందాలను పెట్టుకుంటే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, భవిష్యత్తులో మనం ఏమీ నేర్చుకోలేము.